నీతిమంతుల వెంట మేలు ప్రతిఫలముగా వచ్చునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. మీరు నీతిమంతులైతే దేవుడు నీతిమంతులను చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు వారితో మిమ్మల్ని కూర్చుండబెడతాడు. మీరు ఘనపరచబడేటట్లుగా దేవుని కన్నులు నీతిమంతుల మీద ఉంటాయి. దేవుని చెవులు వారి మొరల వైపు ఒగ్గి ఉంటాయి. కనుక నీతిమంతులు ధైర్యం తెచ్చుకోండి. నీతిమంతులు నిరీక్షణతో ఎదురు చూడండి. నీతిమంతులు కృంగిపోవద్దు. నీతిమంతులు బలహీనపరచబడొద్దు. నీతిమంతులు ఆశయం కోల్పోయి నిరాశతో జీవించొద్దు. ఖచ్చితంగా నీతిమంతుల మీద దేవుని కన్నులు ఉంటాయి. ఒక రోజుకి దేవుడు నిన్ను సింహాసనమే కూర్చున్న వారితో కూడా కూర్చుండబెట్టి ఘనపరుస్తాడు. మేలు మీ వెంట వచ్చి మీకు ప్రాప్తించునుగాక.